డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకు పడిపోతూనే ఉంది. గురువారం మరొక 5 పైసలు దిగజారి ఫారెక్స్ మార్కెట్లో ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకుతూ 84.88 వద్ద క్షీణించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు, దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు రూపీని ఒత్తిడికి గురిచేశాయి. ఈ క్రమంలోనే విదేశీ బ్యాంకులు దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీగా డిమాండ్ కనిపించింది. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన దగ్గర నుంచి కరెన్సీ మార్కెట్లో డాలర్ పరుగులు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఇతర దేశాల కరెన్సీల పతనం కూడా ఆరంభమైంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లోని అన్ని కరెన్సీల విలువ క్రమేణా పడిపోతుందని ఫారెక్స్ ట్రేడర్లు గుర్తు చేస్తున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా సభ్య దేశాలపై 100% సుంకాల పెంపు ఉంటుందని ట్రంప్ హెచ్చరించడమే కారణమంటున్నారు. గడిచిన 4 రోజుల్లో 3 రోజులు రూపీ నష్టాలకే పరిమితమైంది. మిగతా ఆ ఒక్కరోజు ఎక్కడిదక్కడే ఉంది. ఇక ఈ 3 రోజులు ట్రేడింగ్లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 27 పైసలు కోల్పోవడం గమనార్హం. సోమవారం ఒక్కరోజే 20 పైసలు క్షీణించగా బుధ, గురువారాల్లో మరొక 7 పైసలు పతనమైంది. భారతీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులపై సైతం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నట్లుగా ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. మరొక వైపు కరిగిపోతున్న దేశంలోని ఫారెక్స్ రిజర్వర్లు సైతం పరిస్థితుల్ని మరింతగా దిగజార్చుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 28న 704.885 బిలియన్ డాలర్లతో ఆల్ టైమ్ హైలో ఉన్న ఫారెక్స్ రిజర్వులు గత నెల 22న 656.582 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. దాదాపు 2 నెలల్లోనే 48.30 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి.